మీరు కంప్లైంట్ చేయలేదు, ఇంకా కంప్లైంట్ చేయబోతున్నారని అంటున్నారు. ఎవరైనా ఫోన్ చేశారా మీకు, మీ పిసిసి అధ్యక్షుడు కానీ ఇంకెవరైనా లీడర్లు ఫోన్ చేసి? ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితేనే రియల్టర్ని చేసిరు నన్ను. రియల్టర్ చక్రధర్ని దీనికి చేస్తారా? స్థిరాస్తి వ్యాపారి అన్నారు. వీళ్ళు ఏందన్నా, వీళ్ళు ఒక పద్ధతి ప్రకారం అంతా జరిగిపోయింది, కానీ ఆ కేసు ఎంత ఈజీ గెలవాలి తెలుసా అన్న. అసలు ఇలా హరీష్ రావు టాలెంట్ తెచ్చుకోవాలనిపిస్తుంది. మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే హరీష్ కూడా కమ్మేసిండు, అంతేనా? అంతే, కమ్మేసిండు, గట్టిగానే ఇచ్చిండు పైసలు. లేకపోతే అవన్నీ మనకు రావాల్సిన పైసలే కానీ మనం తినమని తెలిసి అవి పైకి పోయినాయి. పైకి పోవడం వల్లనే కేసు వీగిపోయింది. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం లేదే అనుకుందాం, నేను పెట్టిందే బోగస్ కేసే అనుకోండి కాసేపటి. సిద్ధార్థ లూత్రా ఎందుకు వచ్చిండు కేసులకి? ఎవరు సిద్ధార్థ లూత్రా? సీనియర్. ఒక్కసారి వస్తే, ఒక 5 నిమిషాలు వస్తే 15 lakhs 5 to 15 lakhs వసూలు చేస్తాడు. ఎందుకు పెట్టిరు? దానిలో దమ్ము లేకపోతే ఏంటంటే, హరీష్ రావు కేసు పెట్టిన తర్వాత ఒక పీక్ స్టేజ్ వచ్చినాక ఆయన కాలు పట్టుకోవాల్సిందే. ఈ చక్రిగాని చేతిలో ఓడిపోవడం కంటే ఉరేసుక చావడం నయం. ఆయన దానికి రేవంత్ కాలు మొక్తా అని మొక్కిండి కథం అయిపోయింది. అంతే తప్ప నాకు హరీష్ రావు మీద ఎప్పుడు ఎక్కడ కూడా ఆయన మీద నాకు పర్సనల్ తిట్టాను నేను హరీష్ రావుని. పాలసీ పరంగా తిట్టిన, ఆయన నన్ను పర్సనల్గా తిట్టినా నేను పెద్ద పట్టించుకోను, పెద్దోడు కాబట్టి. ఒకప్పుడు నేను ఆయన అభిమానిని యాక్చువల్గా కాబట్టి వదిలేస్తా చాలా వరకు. ఒకప్పుడు ఉద్యమం బాగా చేసిండు తెలంగాణలో, ఆయన కష్టపడ్డాడు. కానీ ఈ కరప్షన్ దొంగ అని తెలిస్తే ఆ రోజే మేము అది చేయకపోదు. ఏదేమైనా అన్న, వాట్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? తెలంగాణలో బీసీలు ఫస్ట్ బహుజన్లం అని ఎవరికి వాడు టెంట్లు వేసుకొని కూర్చోవడం కాదు, నాలాంటి వాళ్ళ మీదకి దాడి జరిగినప్పుడు నా అని కాదు, బహుజనులకు ఎక్కడ దాడి జరిగినా మేమున్నాం అని ఎప్పుడైతే బహుజన సంఘాలు కానీ ఎక్కడెక్కడ ఉన్న వ్యవస్థలు కానీ పోయి సంఘీభావం తెలిపితే లీడర్ ఎందుకు తయారు కారండి? తిట్టేటోడు ఎందుకు భయపడ? ఇలా మైనంపల్లిని ఉచ్చబోయించాలంటే బహుజనులతో ఎందుకు అవుతలేదు? ఆయన మావలతోటి తిట్టిపిస్తాడు నన్ను, బహుజనులతో తిట్టిపిస్తుండన్న. అలాంటిది ఇప్పుడు తిట్టిన అబ్బాయి ఎవరు? వాడు ఒక చెంచాగాడు, వాని కింద ఎవడైతే ఇన్ఛార్జ్ పూజన హరికృష్ణ అని ఉంటాడు, ఆ లోఫర్ గాని కింద వీడొకడు చిల్లరగాడు. వాని ఏజెంట్ అన్న ముడ్డి కడుక్కుంటే చేయంది, అది వాడు కూడా నన్ను తిడతాండి. ఇవాళ హరికృష్ణ కూడా బీసీఏ కదా. అరే బట్ బీసీ అంటే ఇది పద్ధతి కాదు కదా. వాళ్ళు పార్టీ కోసమే, వానికి బీసీ లేదు గీసీ లేదు, వాని తల్లలకి అన్నం వచ్చిందా తినాలంతే, మిగతా వాళ్ళు ఎండినా పర్వాలేదు. మనం అట్లా కాదు కదా అన్న. మనం దోపిడీ వ్యవస్థకు అడ్డం నిలబడి కొట్లాడుతున్నాం. ఒకటన్నా ఇవాళ చిరంజీవులు గారు కానీ, పృథ్వీ అన్న కానీ, పాశం గారు కానీ, తెలంగాణ విఠలన్న కానీ, ఇంకెవరన్నా కానీ, తీన్మర్ మల్లన్న కానీ, విశ్వరథన్ మహారాజ్ గారు కానీ, ఒక బీసీ బిడ్డని భార్య పిల్లలతో తిడుతుంటే మీరు గలం ఎత్తకపోతే రేపు మీతోటి గలం కలపనికి ఎవడు రాడు. అది చక్రధర్ని పర్సనల్గా తిడుతుర్రు అంటే పర్సనల్ ఎందుకు తిట్టినాడు? ఒక జాగ విషయంలో పేదల భూమి కోసం పోతే ఇలా రగన్నను కూడా మస్తుగా తిడుతురు. మరి మినిమం అరే ఆయన వేయింది ఒకటి ల్యాండ్ మాఫియా మీద లొల్లు పెడుతుండ్రా, రేపు ఆయన ప్రాణాలకు ఏమైనా కావాలి, ప్రజలు అండగా ఉండాలని ఒక సోయి తీసుకురావాలి కదా మన బహుజనవాదులు. దానికోసం కృషి చేయండి. అప్పుడు నాలాంటి బహుజనులు రక్తం కాదు ఆస్తులు దారపోస్తాం బహుజనవాదం కోసం. నన్ను తిట్టిన దానికి బహుజనులు ఖచ్చితంగా స్పందిస్తేనే ఈ దొర ఆగడాలు ఖచ్చితంగా ఆగుతాయని నేను కోరుకుంటున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ పొలిటికల్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చక్రధర్ గౌడ్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూడాలి, మైనంపల్లి కూడా రెస్పాండ్ అవ్వాలి. ఈ సంస్కృతి అన్నది మంచిది కాదు. మీరు తిడుతున్నారు, మీ కింద ఉన్న క్యాడర్ కూడా ఇదే రకంగా తిట్టిస్తే ఊరుకోవడానికి కూడా ఎవరు సిద్ధంగా ఉండరు. గుర్తుంచుకోవాలి, ఇది మీ పొలిటికల్ కెరియర్ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారింది అన్నది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరు మీ నోరును అదుపులో పెట్టకపోతే, మీ క్యాడర్ను అదుపులో పెట్టుకోకపోతే అది మీ పొలిటికల్ కెరియర్ కొలాప్స్ అయ్యే అవకాశమే ఉన్నది. మీరు ఒకసారి ఒక సర్వే చేయించుకోండి. మీ మీద మీరు చాలా స్ట్రాటజీ సర్వేలు చేసే సంస్థలు ఉన్నాయి కదా, ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాల మీద నేను డౌన్ఫాల్లో ఉన్నానా లేకపోతే నాకు ఇంకా మంచి జరిగిందా అన్నది ఒకసారి సర్వే చేసుకొని ఈ పొలిటికల్ కెరీర్లో మెలిగే ప్రయత్నం చేయండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.